కూడా అతను తెచ్చుకోలేడు. అంటే ప్రతి క్షణము కూడా ఎవరో ఒకరు అతనికి సహాయము చేస్తూ ఉండాలి. ఈ యొక్క లోకాన్ని అతను చూడలేడు. పైగా అతను ఏం చేస్తున్నాడు? భిక్షాటన చేస్తున్నాడు, అడుక్కొని తింటూ ఉన్నాడు. జీవితం అంతా కూడా అతనికి చీకటే. పగలికి రాత్రికి అతనికి తేడా తెలియదు. కళ్ళు మూసుకుని పని ఉన్నాయి కాబట్టి అతనికి పగలకి రాత్రికి చీకటికి వెలుగుకి తేడా తెలియదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుడ్డివాని యొక్క సమస్య. అయితే మనకున్నటువంటి సమస్య ఏంటి? ఈ గుడ్డివాడు తన యొక్క సమస్యను తను తీర్చుకోలేక యేసయ్య దగ్గరకు వచ్చి తన సమస్యను పరిష్కరించుకుంటూ ఉన్నాడు. మనకున్నటువంటి సమస్య ఏంటి? ఈ గురుడివాణిని బట్టి మనకున్నటువంటి సమస్యను కూడా మనం ధ్యానం చేసుకోవాలి. మనకున్న సమస్యలు ఏమన్నాయేమో? అనారోగ్యము, అప్పులు, శాంతి సమాధానం లేకపోవట, నిద్ర పట్టని సమస్య, నడవలేనటువంటి సమస్య, వ్యాపారం సమస్య, బిడ్డల గురించి సమస్య, భర్త గురించి సమస్య, భార్యని గురించి సమస్య, స్నేహితుల గురించి సమస్య, ఇంటిని గురించి సమస్య, పాడి పంటల గురించి సమస్య, ఇంకా మన జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు మనకి చోటు చేసుకుని ఉన్నాయి. కుంటివారు, గుడ్డివారు, మగవారు, నడవలేని వారు, పక్షపాత రోగులు, అనేక మంది అనేక లోకంలో అనేక మంది అనేక రకాలైనటువంటి సమస్యలతో కొట్టుముట్టాడుతూ ఉన్నారు. సమస్య లేనటువంటి వారు ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? ఉన్నారు. ఎవరు సమస్య లేరు? దేవుడా? శవానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? చనిపోయిన వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయమ్మా? చనిపోయిన శవానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అందుకని సమస్యలను బట్టి బాధలు తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తున్నారమ్మా? చనిపోతూ ఉన్నారు. చనిపోతే నా సమస్యలు ఇక నాకేమీ ఉండవని చనిపోతూ ఉన్నారు. నిన్ను వెంటాడుతున్నటువంటి సమస్య ఏంటి? గురుటివాడు తన సమస్యను గుర్తించి ఈ సమస్యకు పరిష్కారము ప్రభు దగ్గర దొరుకుతుందని ఈరోజు ప్రభు దగ్గరికి ఆయన సువిశేషాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి నువ్వు తీర్చుకోలేనటువంటి సమస్య, స్కేల్ అనుకో, నువ్వు తీర్చుకోలేనటువంటి సమస్య, ఒకవేళ నువ్వు తీర్చుకోలేనటువంటి సమస్య ఉందనుకుందాం. లోకంలో మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి. నీ కళ్ళజోడు పగిలిపోయింది అనుకో, ఎక్కడికి వెళ్తావు? నువ్వు బాగు చేసుకుంటావా? నీ వల్ల కాదు. ఎక్కడికి వెళ్ళాలి? షాప్కి వెళ్తాం. నీ చెప్పులు తెగిపోయినాయి అనుకో, నీ సమస్య నువ్వు పరిష్కరించుకుంటావా? ఎక్కడికి వెళ్తావు? ఆ కుట్టే అతని దగ్గరికి వెళ్ళి చేయించుకుంటావు. నీ వాచ్ చెడిపోయింది అనుకో, నువ్వు దాన్ని పరిష్కారం చేసుకోగలవా? చేసుకోలేవు. ఎక్కడికి వెళ్ళాలి? షాపుకి వెళ్ళాలి. నీ బైక్ కానీ నీ కారు కానీ పాడైపోయింది అనుకో, నువ్వు దాన్ని పరిష్కరించుకోగలవా? పరిష్కరించుకోలేవు. ఎక్కడికి వెళ్ళాలి? మెకానిక్ దగ్గరికి వెళ్ళాలి. నీ శరీరం పాడైపోయింది అనుకో, నీకు అనారోగ్యం వచ్చేస్తుంది అనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. నిన్ను నువ్వు పరిష్కరించుకోగలవా? పరిష్కరించుకోలేవు. వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితానికే సమస్య వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గర, నీ సృష్టికర్త అయినటువంటి దేవుని వద్దకు నువ్వు నడవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీకు ఒక రోగం వచ్చిందనుకోండి, నీకు ఒక రోగం వస్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మెడికల్ షాప్కి వెళ్తున్నావు. మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మెడికల్ షాపులో చాలా మందులు ఉంటాయి. షాప్ అంతా కూడా మందులే ఉంటాయి, అవునా? ఆ మందులలో నీ రోగానికి ఒకటే ఉంటుంది, అవునా? ఆ మందులన్నీ నువ్వు వాడతావా?
షాపులోకి వెళ్ళినప్పుడు అనేకమైన మందులు, చాలా రకాల మందులు ఉంటాయి. వాటిల్లో నీ రోగాన్ని తగ్గించేది ఒకే ఒక మందు ఉంటుంది. కాబట్టి రక్తస్రావ రోగిని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. రక్తస్రావ రోగి అనేక మంది వైద్యుల్ని కలిసింది, అనేక చోట్లకి తిరిగింది. తన రోగం తగ్గిందా? తగ్గలేదు. ఒకే ఒక మందు ద్వారా తగ్గింది. ఎవరైనా? యేసయ్య. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సమరయ స్త్రీ పాపంలో జీవిస్తా ఉంది, చీకటిలో జీవిస్తా ఉంది, అంధకారంలో జీవిస్తా ఉంది. జీవించి ఎక్కడికి వచ్చిందమ్మా? ఒకే ఒక వ్యక్తిని కలుసుకుంది. ఎవరైనా? యేసయ్య. యేసయ్యను కలుసుకున్న వెంటనే తన పాప జీవితం అంతా కూడా ఏమైపోయింది? మారిపోయింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నశించిపోతున్నటువంటి జీవితాలను బాగు చేయటానికి, సరి చేయటానికి ఈ లోకానికి వచ్చింది ఎవరమ్మా? యేసయ్య. నశించిపోతున్నటువంటి జీవితాలను రక్షించటానికి, బాగు చేయటానికి, పాపము నుండి వారిని రక్షించటానికి ఈ లోకములకు వచ్చినటువంటి ఏకైక వ్యక్తి ఎవరమ్మైనా? యేసయ్య. యేసయ్యా, యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. జీవమునిచ్చిన దేవుడవు, జీవముతో మము నడుపుమయా. జీవమునిచ్చిన దేవుడవు, జీవముతో మము నడుపుమయా. యేసయ్యా, యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. ఇప్పుడు పాడు. యేసయ్యా, యేసయ్యా, ప్రేమ స్వరూపుడా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, శాంతి స్వరూపుడా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, సత్య స్వరూపుడా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, మార్గము నీవే యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, జీవము నీవే యేసయ్యా. ఆ యేసయ్య, జీవమునిచ్చేటువంటి యేసయ్య ఈ లోకములోనికి, పరలోకమును విడిచి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. ఈరోజు సువిశేషాన్ని మనం పరిశీలన చేసినట్లయితే 46వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. పిదప వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. అచ్చటి నుండి యేసు తన శిష్యులతోనూ జన సమూహముతోనూ వెళ్ళుచుండగా బర్తిమయనే గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. చాలు. ఇక్కడ యేసయ్య యెరికో పట్టణము గుండా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో పట్టణము గుండా యెరూషలేములోనికి యేసయ్య వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభు ప్రయాణమయ్యి యెరికో పట్టణము గుండా ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములోనికి వెళుతూ ఉన్నాడు. ఏ పట్టణం అది? ఏ పట్టణంలోకి వచ్చాడు? యెరికో పట్టణము. యెరికో పట్టణం మీ అందరికీ తెలుసేమో. యెరికో పట్టణం అంటే అది శాపగ్రస్తమైనటువంటి పట్టణం. యెరికో పట్టణం అంటే ఏంటి? శాపగ్రస్తమైనటువంటి పట్టణం. ఈ పట్టణంలో అందరూ కూడా శాపగ్రస్తమైనటువంటి వారే ఉన్నారు.
దేవుని చేత శపించబడినటువంటి పట్టణం అది యెరికో పట్టణం. ఈ శాపగ్రస్తమైనటువంటి పట్టణంలోనికి యేసయ్య ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ పట్టణము దాటి యెరూషలేము వెళ్ళాలి. ఈరోజు యేసయ్య ఆ శపించబడినటువంటి శాపగ్రస్తమైనటువంటి పట్టణంలోనికి అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ యొక్క నాశనకరమైనటువంటి పట్టణంలోనికి యేసయ్య అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ జీవము లేనటువంటి పట్టణంలోనికి యేసయ్య అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ చీకటిలో, పాపములో, అంధకారములో జీవిస్తున్నటువంటి పట్టణంలోనికి యేసయ్య అడుగు పెడుతూ ఉన్నాడు. అంటే పాపరహితుడైనటువంటి యేసయ్య, శాపమును తొలగించేటువంటి యేసయ్య ఎక్కడికి వెళ్తున్నాడమ్మా? యెరికో పట్టణంలోనికి బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వచ్చేసాడు యెరికో పట్టణంలోనికి. ఆ యెరికో పట్టణంలో శిష్యుల సమూహముతో, జన సమూహముతో ఆయన వస్తూ ఉన్నాడు. యేసు ప్రభు బయలుదేరి వస్తూ ఉంటే ఆయన ఒక్కడే వస్తున్నాడా? ఆయన ఒక్కడే వస్తున్నాడమ్మా? అనేక మంది శిష్యులే కాదు. శిష్యులు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందే కాకుండా యేసు ప్రభు వస్తున్నాడని తెలిసి ఆయన వెంట జన సమూహము, అంటే వందల కొద్ది ప్రజలు యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. ఆ యేసు ప్రభు ఆ జనముతో పాటు ఎక్కడికి వస్తున్నాడమ్మా? యెరికో పట్టణంలోనికి వచ్చాడు. ఆ యెరికో పట్టణంలో వస్తూ ఉన్నప్పుడు ఆ శాపగ్రస్తమైన పట్టణాన్ని దాటుకుని ఆ పట్టణం మీదుగా యెరూషలేములోనికి వెళుతూ ఉన్నాడు. ఈ పట్టణంలోనికి వచ్చిన వెంటనే అక్కడ ఎవరు కనబడ్డాడు? త్రోవ పక్కన ఒక గ్రుడ్డివాడు. ఆయన పేరేంటమ్మా? భర్తీమైనటువంటి గుడ్డివాడు ఉన్నాడు. అతను ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? గుడ్డివాడు ఏం చేస్తాడు? త్రోవ పక్కన కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. అడుక్కుంటూ ఏం చేస్తున్నాడు? ఆ మార్గము గుండా ఒక పెద్ద జనసమూహము కదిలి వెళుతూ ఉన్నట్లు శబ్దాన్ని విన్నాడు. ఏంటి? జనము చాలా మంది వెళ్తున్నట్టు ఉన్నారు. ఒకళ్ళిద్దరు వెళితే ఆ శబ్దం వేరుగా ఉంటది. వందల కొద్ది జనం వెళ్తా ఉంటే ఎలా ఉంటుందమ్మా? గట్టిగా మనుషులు మాట్లాడే మాటలు, ఆ శబ్దాలు అవన్నీ విన్నాడు. త్రోవ పక్కన ఉన్నటువంటి ఆ గ్రుడ్డివాడు ఆ యొక్క శబ్దాలను విన్నాడు. అతనికి చూపు అయితే లేదు, కానీ చెవులు బాగానే పనిచేస్తూ ఉన్నాయి. శబ్దాన్ని వింటూ ఉన్నాడు. విని ఏం చేశాడమ్మా? మనమైతే విని ఏం చేస్తాం? మైక్ల నుంచి వాక్యం వినబడుతూ ఉన్నా, పాటలు వినబడుతూ ఉన్నా, జపమాల వినబడుతూ ఉన్నా మనం ఏం చేస్తాం? విననట్టుగానే మన పనులు మనము చేసుకుంటూ ఉంటాం. మనకి సంబంధం లేదు. మనకి అన్నీ అయిన తర్వాతే మనం వస్తాం. అవలేదనుకో రామ్. చెప్పేవాళ్ళు చెప్పుకుంటారు, వినేవాళ్ళు వింటారు, విననివాడు వినడుగాడు. అందుకని చెవులు కలవాడు వినుగాక అని ప్రభు దర్శన గ్రంథంలో మనకు చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. ఏ గ్రుడ్డివాడు, పండ్లు లేవు, చూపు లేదు, కానీ వాడికి ఆశ ఏంటి? ఎవరో జనము అనేక మందితో వెళుతూ ఉన్నారని అతను ఏం చేస్తున్నాడు? ఆరా తీస్తూ ఉన్నాడు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 36వ వచనం ఒకసారి చదువు. లూకా శుభవార్త 18వ అధ్యాయం 36, 37 వచనాలు. ప్రజలు గుంపులుగా నడుచుచున్నప్పుడు విని విశేషము ఏమి అని అడిగిన. ఆరాధిస్తున్నాడు. అతనికైతే కనబట్టలేదు, కానీ వినపడుతుంది. శబ్దం వినపడుతుంది, కానీ ఆరాధిస్తున్నాడు. అడుగుతున్నాడు. ఏంటి? పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఎవరో జనం నడుచుకుంటూ వస్తున్నారు, పరుగులు వస్తున్నారు, మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఏంటి అని చెప్పి అతను ఆరాధిస్తూ ఉన్నాడు. ఆరాధిస్తే ఏం చెప్పారమ్మా ప్రజలు అక్కడ? నజరేతు నివాసియకు యేసు వెళ్ళుచున్నాడని ప్రజలు అతనికి చెప్పారు. అతను ఆరాధిస్తే ఏం చెప్పారమ్మా ఆయనకి?
యేసు ప్రభు ఎక్కడి నుంచి వస్తున్నాడు? నజరేతు అనేటువంటి ఊరు నుంచి వస్తున్నాడు. నజరేతు వాడైనటువంటి యేసు ప్రభు వస్తూ ఉన్నాడు, ఇది దారిని వెళ్తూ ఉన్నాడు అని ఎవరికి చెప్పారు? గ్రుడ్డివానికి చెప్పాడు. గ్రుడ్డివాడు అడిగి తెలుసుకున్నాడు, ఆరా తీశాడు. తనకి చూపు లేకపోయినప్పటికీ కూడా ఆ ప్రభువు వస్తున్నాడని తెలుసుకొని ఆరా తీశాడు. మనం ఎప్పుడన్నా ఆరా తీసామా? ఆదివారం గుడికి రాలేదనుకోండి, సరే ఏదో పనుండి మనం ఆగిపోయాం. ఆ తర్వాత సాయంత్రం ఎప్పుడన్నా మన పక్కన ఉన్న వాళ్ళని, ఈరోజు గుడికి వెళ్ళావా, ఏం వాక్యం చెప్పారు, ఏంటని ఎవరినన్నా అడిగామా? ఎవరన్నా ఆరా తీసామా? అలాంటి స్వభావం మనకి లేదు. కానీ గురుడివాడు ఏమనుకుంటున్నాడంటే, ఈ యొక్క గురుడితనం నుంచి నా సమస్యకు పరిష్కారం వెతుక్కుంటున్నాడు ఆయన. ఈ గురుడితనం నుంచి నేను బయటికి రావాలి అని సమస్యను వెతుక్కుంటూ ఉన్నాడు. ఈ వెతుక్కున్నప్పుడు ఆ యొక్క దారిలో జన సమూహం వెళుతూ ఉంటే ఆ జన సమూహమును చూసి ఆయన ఆ శబ్దాలు విని అడిగాడు. అప్పుడు ఏం చెప్పారు వాళ్ళకి? ఆ గురుడివాడికి ప్రజలు ఏం చెప్పారమ్మా? వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా సంతసించుమా. వచ్చుచున్నాడు, అందరం కలిసి పాడండి. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. హృదయమా సంతసించుమా, హృదయమా తట్టుచున్నాడు, తెలుపు తట్టుచున్నాడు, తట్టుచున్నాడు, తలుపు తట్టుచున్నాడు. హృదయమా తలుపు తీయుమా, హృదయమా నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు, నడుచుచున్నాడు యేసు, నడుచుచున్నాడు. హృదయమా అడుగు చూడుమా, హృదయమా అడుగు చూడుమా. వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు, వచ్చుచున్నాడు యేసు, వచ్చుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గురుడివాడు అడిగాడు, ఏమని అడిగాడు? ఏంటి జనసమూహము, నాకు శబ్దం వినపడతా ఉంది అని ఆరా తీసి ఆ ప్రక్కన్న వాళ్ళందరినీ కూడా అడిగాడు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారమ్మా? నజరేతుడైనటువంటి యేసయ్య వచ్చుచున్నాడు అన్నాడు. అప్పుడు వీడు అనుకున్నాడు, అయ్యా యేసయ్య ఈ దారిలో వస్తున్నాడు కాబట్టి నన్ను దాటి వెళ్తున్నాడు, ఈ అవకాశాన్ని నేను ఉపయోగించుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ యేసయ్యను చేజార్చుకోకూడదు ఇప్పుడు నేను. కాబట్టి నేను యేసయ్యనైతే చూడలేను, నాకు చూపు లేదు, కానీ యేసయ్య నా ముందు నుంచే వెళ్తున్నాడంట. కాబట్టి ఈ అవకాశాన్ని నేను చేజార్చుకోకూడదు, ఎట్టి పరిస్థితుల్లో యేసయ్యను నేను కలుసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో యేసయ్యను నేను కలుసుకోవాలి. ఎలా? యేసు నాకు చూపు కనపడితే నేను గబగబా ఈ జనముల మధ్యలో యేసు దగ్గరికి వెళ్తాను, కానీ నువ్వు చూపు కనపడతలేదు కదా. కానీ యేసయ్య ఇటే వస్తున్నాడని వాళ్ళు చెబుతున్నారు. ఈ అవకాశాన్ని నేను సద్వినియోగపరచుకోవాలని ఆశ తన హృదయంలో ఉంది. మరి మన ఆశ ఏంటి? ఈ ఆదివారం మిస్ అయితే, ఈ ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని మనం వినకపోతే ఏమిటి అని ఎప్పుడన్నా నువ్వు ఆలోచన చేసావా? ఆ ఆలోచన ఉంటే నువ్వు త్వరగా దేవాలయానికి పరిగెత్తుకుని వస్తావు. గురడివాడు ఆతృత పడుతున్నాడు దారి పక్కన, ఆ త్రోవ పక్కన ఉండి యేసయ్య జనాలు వెళ్తూ ఉన్నారు. అందులో యేసయ్య ఎక్కడున్నాడో అతనికి తెలియట్లా, శబ్దం మాత్రం వింటున్నాడు. కానీ నేను ఏ విధంగా అయినా సరే యేసయ్యను గట్టిగా ఈరోజు పట్టుకోవాలి ఆయన్ని ఆశపడుతూ ఉన్నాడు.
ఇలాంటి గుడ్డివాడికి కలిగినటువంటి ఆశ మనము కలిగి ఉండాలి. నీకు కూడా ఎన్నో అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఆ ప్రభువుని పట్టుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అవకాశాన్ని జార విడుచుకోకూడదు. అందుకని ఆయన ఏం చేశాడు? వాక్యం చదువు 46వ వచనం. భిక్షకుడు కేకలు వేసెను. ఏం చేస్తాడు? నడిచి వెళ్ళలేడు, ప్రభువుని చూడలేడు. అందుకని ఏం చేశాడు? కేకలు వేసెను. ఏమని కేకేశాడు? దావీదు కుమారుడా, యేసు ప్రభు, నన్ను కరుణించుము అని కేకలు వేసెను. ఇక్కడ వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. గ్రుడ్డి వారి యొక్క ప్రయాణాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి చేరాలి అంటే ఆయన మన జీవితంలోనికి ఆహ్వానించి ఆయన వెలుగును మనం పొందటానికి ఈ గ్రుడ్డి వారి యొక్క కథ మనకు మార్గదర్శకమై ఉండాలని ఈరోజు ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. గురుడివాడు ప్రభు ద్వారా స్వస్థత పొందటానికి తను చేసినటువంటి పనులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. కళ్ళుండి కూడా మనము చేయలేనటువంటి ఆ యొక్క పనులను గురుడివాడు చేస్తూ ఉన్నాడు. చూసారా? దావీదు కుమారా, నన్ను కరుణింపుము అని కేకలు వేస్తూ ఉన్నాడు. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యా, నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా, స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. గురుడివాడు వేసుకున్నటువంటి ఆలోచన చూడండి. ప్రభువును చేరుకోవాలని ఆశ ఉన్నప్పుడు నీకు మార్గం కనబడుతుంది. ప్రభువును చేరుకోవాలని ఆశ నీకు లేనప్పుడు మార్గం నీకు కనబడదు, మూసుకుపోద్ది. ఈ గురుడివాడు ప్రభువును దర్శించాలనుకున్నప్పుడు ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏమిటంటే ఆ మార్గము కేకలు వేయట. కేకలు వేశాడు. దావీదు కుమారా, నన్ను కరుణించమని కేకలు వేశాడని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. 47వ వచనం చదువు. నజరేతు నివాసియకు యేసు మార్గములో వచ్చుచున్నాడని విని అతడు, దావీదు కుమారా, యేసు ప్రభు, నన్ను కరుణింపుమని కేకలు వేయసాగని. ఎందుకు వేశాడమ్మా కేకలు? ప్రభువుని గురించి విని. చూసారా? వినడం. సంవత్సరాల తరబడి ఆ త్రోవ పక్కనే అడుక్కున్నటువంటి ఆ భిక్షగాడు కళ్ళు కనపడకపోయినా చెవులు బాగానే అతనికి పనిచేస్తూ ఉన్నాయి, వినపడుతున్నాయి. కాబట్టి ఆ జన సమూహములను వచ్చిపోయేవాళ్ళు, ప్రభువును వెంబడించేవారు, జై కొట్టేవారు, ఇలాంటి ప్రజలందరినీ కూడా శబ్దాలు విని వాళ్ళు మాట్లాడుకునే మాటలను బట్టి యేసు ప్రభు ఇక్కడికి వస్తున్నాడని తెలుసుకున్నాడు, విశ్వసించాడు, నమ్మాడు, పసిగట్టాడు. ఏం మాటలు అన్నవి? ఎందుకు నమ్మాడు? ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళు? ఏమేం మాటలు విన్నాడు? ఎందుకు విశ్వసించాడు గురుడివాడు అని ఆలోచన చేస్తే, గురుడివాడు వినినటువంటి మాటలు, యేసయ్య గుడివారికి చూపునిస్తున్నాడంట, కుంటివారిని నడిపిస్తున్నాడంట, మోగవారికి మాటిస్తున్నాడంట, మరి వ్యాధులతో, రోగాలతో, అనారోగ్యాలు బాధపడే వాళ్ళందరికీ కూడా స్వస్థతనిస్తున్నాడని విన్నాడు.
అప్పుడు గుడ్డివాడిలో ఆశ పుట్టింది. 38 సంవత్సరాల నుంచి కోనేటి వద్ద పడి ఉన్నటువంటి పక్షవాత రోగికి స్వస్థతనిచ్చాడంట. ఓచ చేయగలవానికి చేయను బలపరిచాడంట. అపవిత్రాత్మలను వెడలగొట్టాడంట. యాయిరు కుమార్తెకు జీవం పోసాడంట. చనిపోయినటువంటి లాజరును బ్రతికించాడంట. నీటిని ద్రాక్షరసముగా మార్చాడంట. ఇంకా ముల్కు చెవి తెగిపోతే ప్రభు దానిని అతికించాడంట. తుఫానుని గద్దించాడంట. 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా ఇచ్చాడంట. ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడంట. సమస్యలను పరిష్కారం చేస్తూ ఉన్నాడంట. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఆయన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎన్ని అద్భుతాలు చేశాడమ్మా? ఎన్ని అద్భుతాలు చేశాడు? ఎన్ని అద్భుతాలు చేస్తాడు? ఇంకేమైనా చెప్తారా మీరు? యేసయ్య చేసినటువంటి అద్భుతాలు. ఈరోజు ఒక అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఏమిటది? గుడ్డివానికి చూపును దయచేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మొట్టమొదటి చేసినటువంటి అద్భుతం ఏంటమ్మా? కానాపల్లిలో నీటిని ద్రాక్షరసముగా మార్చుట. ఆఖరి అద్భుతం ఏంటి? గుడ్డివాడికి చూపునిచ్చుట. పాస్కా పండుగకి యెరూషలేముకి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఎరుకో పట్టణానికి వచ్చాడు ఆయన. ఈ పాస్కా పండుగకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? యేసు ప్రభు సిలువ వేయబడతాడు, సిలువ మోస్తాడు, సిలువ వేసి మరణిస్తాడు, సమాధిలోంచి తిరిగి లేస్తాడు. ఇప్పుడు ఆఖరి రోజుల్లో ఉన్నాడు. అక్కడికి వెళ్ళేటప్పుడు యెరూషలేములో పాస్కా పండుగ వెళ్ళేటప్పుడు వెళ్తూ దారిలో ఈ అద్భుతాన్ని ఆఖరి అద్భుతముగా చేస్తూ ఉన్నాడని చరిత్ర మనకి తెలియజేస్తూ ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఇవన్నీ కూడా గుడ్డివాడు అన్నాడు. ఎన్నప్పుడు ఏం జరిగింది ఆయనకి? ఏం జరిగింది? నీకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా తగ్గటల్లా నువ్వేం చేస్తావు? ఆరా తీస్తావు. ఫలానా చోట ఒక వైద్యుడు ఉన్నాడంట, అక్కడికి వెళ్తే రోగం తగ్గుతున్నప్పుడు అక్కడికి వెళ్తావు. రక్తస్రావానికి అలాగే వెళ్ళింది. వైద్యులందరూ కూడా సంప్రదించింది. చివరికి ఎక్కడ తగ్గల. చివరికి ఎక్కడికి వచ్చింది? యేసయ్య దగ్గరకు. ఇలా ప్రభు అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు. ఎన్ని అద్భుతాలంటే ఈ అద్భుతాలను మనము బైబిల్ గ్రంథంలో కొన్ని మాత్రమే వ్రాయబడి ఉన్నాయి. ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వాటిని వివరింప కీర్తించెదా. ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వాటిని వివరింప కీర్తించుదా. అన్నిటిని నేను చెప్పాలంటే నా ఆయువు అంతయు చాలదయా. నోలేక నేలేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. నోలేక నేలేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. భువియందు 100 ఏళ్ల కన్నా నీ గృహమందు జీవించు ఒకరోజు మిన్నా. నోలేక నేలేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. ప్రభువు లేకుండా అద్భుతం లేదు. ప్రభువు లేకుండా ఆశ్చర్యమైన కార్యము జరగదు. ప్రభువు లేకుండా ఆశీర్వాదం లేదు. ప్రభువు లేకుండా దీవెన లేదు. కాబట్టి ప్రభు కోసము గుడ్డివాడు ప్రయాసపడుతూ ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు చేసినటువంటి యేసయ్య నా గుడ్డితనాన్ని కూడా తీసివేస్తాడు అని విశ్వాసాన్ని బలపరుచుకొని యేసు దగ్గరికి చేరుకోవటానికి ఆయన ఏం చేస్తున్నాడమ్మా? దేవుని ఆ ప్రజల యొక్క మాటలు విన్నాడు. విని ప్రభువును చేరుకోవాలని ఆశతో ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే అక్కడ చక్కని వాక్యం ఒకటి రాయబడి ఉంది. చదువుమా. రోమీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయం 17వ వచనం. కనుక వినుట వలన విశ్వాసము కలుగును. మనకి వాక్యం వినాలంటే చాలా కష్టం.
అమ్మో ఇంతసేపు వాక్యం వినాలా, ఎంతసేపు ఉంటుందా ప్రార్థన? వినుట వలన ఏం కలుగుతుందంట? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగినప్పుడే దేవుని యొక్క కార్యము నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ గృహంలో, నీ సంఘములో జరుగుతుంది. నువ్వు వాక్యం వినకపోతే నీకు విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం లేకపోతే నువ్వు ప్రార్థన ఎలా చేస్తావు? నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు అద్భుతం ఎలా జరుగుతుంది? మేలు ఎలా జరుగుతుంది? గురిటివాడు విన్నాడు, వినుట వలన ఏమొచ్చింది? అతనికి విశ్వాసం వచ్చింది. విశ్వాసం రావటం వలన ప్రార్థన చేశాడు. ఏమిటా ప్రార్థన? దావీదు కుమారా నన్ను చిన్న ప్రార్థన, కేకలు పెట్టాడు. కేకలనగా ప్రార్థన, కేకలు పెట్టాడు. దావీదు కుమారా నన్ను కనికరించు, నాకు స్వస్థతనియ్యి అని ఆయన కేకలు పెట్టాడు. నమ్మాడు. ఆ గుడ్డి వారికి విశ్వాసం కలిగింది. ప్రభువును నమ్మాడు, ప్రభువుని ప్రార్థించాడు. యేసయ్యా, ఓ దావీదు కుమారా, నజరేతు వాడా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను స్వస్థపరచు అని చెప్పి ఆ యొక్క కేకల ద్వారా ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి కనులుండి మనము నమ్మలేనటువంటి స్థితిలో, కనులుండి ప్రభువును చూస్తూ కూడా మనం విశ్వసించలేని స్థితిలో మనము జీవిస్తూ ఉన్నాం. అందువని ఈ గుడ్డి వారి యొక్క జీవితము మనకి కనువిప్పు కలగాలి. అతని కళ్ళు లేకపోయినా వినిన దాన్ని బట్టి విశ్వాసాన్ని బలపరుచుకొని అడుగుతూ ఉన్నాడు. అందుకని ప్రభువుని నమ్మాలి, విశ్వసించాలి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి. పాడండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి యేసుక్రీస్తును నమ్మండి, నమ్మండి. గట్టిగా పడు. నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ మనసుకు శాంతి కావాలంటే యేసుని నమ్మండి. నమ్మండి నమ్మండి. అందరూ పాడతారు కదా, సౌండ్ అట్లా. చిన్న ఒక వాక్యమేగా, పెద్ద అదేం కాదు కదా. అందరూ ఒకసారి అనండి. నమ్మండి నమ్మండి నీ పాపం పోవాలంటే యేసుని నమ్మండి, నీ మనసుకు కుర్రాళ్ళు నోరు తెరవాలి. గుడ్డివాడు ఏం చేశాడమ్మా? యేసయ్యను నమ్ముకున్నాడు, విశ్వసించాడు. నమ్ముకుని ఏం చేస్తున్నాడు ఆయన? దావీదు కుమారా నన్ను కరుణింపుమని ఆయన ఎలుగెత్తి అక్కడ కేకలు వేశాడు. అంటే ప్రార్థన చేశాడని ఇక్కడ ఆ వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. ఆ విధముగా విశ్వసించుట ద్వారా అతను ఏం పొందుకున్నాడమ్మా? చూపును పొందుకున్నాడు. విశ్వసించుట ద్వారా అతను చూపును పొందుకున్నాడు. 47వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం.